కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు సభ్యులందరూ మీకు తెలిసిన వాళ్ళను సరైనటువంటి పనులను మనం ఎలా ఉపయోగించుకోవాలా ఎలా పంచాలి ప్రజలందరూ అనేక సమావేశాలను నిర్వహించుకుంటాం. వాస్తవానికి మేడం గారికి ఏఎంఎస్ఓ మేడం గారికి ఫైర్ ఆఫీసర్ గారికి ఎంఆర్ఓ గారికి మరియు ఉత్సవ కమిటీ పెద్దలకు మరియు ఇప్పుడు వచ్చే ఆ రోజు నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన అందరినీ పిలవడం ముఖ్యంగా మనం నిలబెట్టాలని కోరుకున్నాం. ఎందుకంటే కొత్త ప్లేస్లను నిలబెడితే కూడా జరుగుతుంది. అందరం కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటే మనకు విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎట్లాంటి ఆటంకం లేకుండా మనం పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆలోచనతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు, అంటే దానివల్ల మీకు మాకు ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది ఫస్ట్ మాకు ఇంపార్టెంట్. దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు పోలీస్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక 2500 విగ్రహాలు లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే 2500 విగ్రహాలు మనకు జిల్లా మొత్తంగా ఇక్కడ ప్రతిష్టాపించారు. సో ఆ విగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అంటే దాంట్లో డీటెయిల్స్ ఏం లేవు, ఏ ప్లేసు ఏంటిది, ఏ రోజు పెడుతున్నారు, వాలంటీర్స్ ఎవరు, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు పీపీటీ రూపంలో కూడా వేస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంట్రవర్షియల్ ప్లేస్లో ఎవరు విగ్రహాలు పెట్టొద్దండి. గతంలో ఏదైనా గొడవ జరగడం కానీ లేదంటే ఆ ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్లో కానీ విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. టౌన్స్లో అయితే మెయిన్గా మేజర్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించే విధంగా విగ్రహాలు ఎవరు పెట్టరాదు. అదొకటి కొంచెం గుర్తు పెట్టుకోండి అందరూ. ఖచ్చితంగా ఇది అందరూ పాటిస్తారని, ఎందుకంటే మన మహబూబ్ నగర్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఆ విషయం తెలుసు నాకు. అందుకని ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్లో ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ ఒకవేళ అది ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. అవి అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇమర్షన్ ఏ రోజు చేస్తారు? 3వ రోజా, 5వ రోజా, 9వ రోజా, లేదంటే ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తారు? లోకల్లో ఉన్న ఏదైనా చెరువులోనా, కుంటలోనా, లేదంటే బయటికి తీసుకెళ్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో వాలంటీర్స్ ఎవరు ఉన్నారు, ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారు. సో దట్ అక్కడ ఏదైనా ఇష్యూ అయితే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది ఆ డీటెయిల్స్ని బట్టి మాకు ఈజీ అవుతుంది. సో వాలంటీర్స్ని మంచి వాళ్ళని పెట్టుకోండి. ఆర్గనైజర్స్ టీం కూడా కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనకు 9 రోజుల ప్రక్రియ కాబట్టి మనము గణేష్ ఫెస్టివల్ కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని ఆ కమిటీస్లో పెట్టుకుంటే మీకు మాకు అందరికీ కూడా మంచిగా ఉంది. ఆ పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 minutes పడుతుంది, దానికి అంతకంటే ఎక్కువ టైం పట్టదు. కాబట్టి ఇది క్రమానుకోకుండా మనందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో దాంట్లో 2 నిమిషాలు అయిపోతుంది. చేస్తే ఏంటంటే మాకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు, ఏ రోజు ఎక్కడెక్కడ మనకు నిమజ్జనం జరుగుతుంది, దాన్ని బట్టి నేను బందోబస్తు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో కూడా ఇది పెద్ద ఎత్తున బందోబస్తు జరుగుతుంది. సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి కూడా చాలా కోర్స్ వెళ్ళిపోతుంది. సో ఉన్న కోర్సులోనే నేను చేసుకోవాలి. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనది పీస్ఫుల్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.